ఎండిన భూమిలో నీటి కాలువలు. ఎండిపోయిన పొలాల మధ్య ఉన్న ఒక ప్రశాంతమైన గ్రామంలో యెహోషువ అనే యువకుడు ఉండేవాడు. ఒకప్పుడు కలలతో నిండిన అతడు ఇప్పుడు అలసిపోయాడు. ఏళ్ల తరబడి వర్షాలు లేవు. భూమి ఎండిపోయి బీటలు వారింది. సరిగ్గా అతని హృదయంలానే. తన ప్రయత్నాలు మార్పు తెస్తాయని ఆశిస్తూ యెహోషువ ప్రతిరోజు కష్టపడి పనిచేసేవాడు. సంతోషాన్ని ఇస్తాయని వాగ్దానం చేసిన విషయాల వెనుక అతడు పరిగెత్తాడు. డబ్బు, సౌకర్యం మరియు విజయం. కానీ అతను ఎంత సంపాదించినా అంతగా వెలితిని అనుభవించాడు. అతని నవ్వు మాయమైంది. అతని ప్రార్థనలు ఆగిపోయాయి. అతని హృదయం పేరు చెప్పలేని దేనికోసమో దాహంతో తపించింది. ఒక సాయంత్రం యెహోషువ ఎండిపోయిన వాగు పక్కన నడుస్తుండగా ఒక వృద్ధుడు గట్టు మీద కూర్చుని మెల్లగా పాడుకోవడం చూశాడు. ఆ వ్యక్తి చిరునవ్వుతో, "నాయనా, నువ్వు దాహంతో ఉన్నట్లు కనిపిస్తున్నావు, కానీ నీటి కోసం కాదు" అన్నాడు. యెహోషువ మొహం చిట్లించి, "భూమి ఎండిపోయింది కదా, మనమందరం దాహంతో ఉన్నాము" అన్నాడు. వృద్ధుడు తల ఊపాడు. "అవును, కానీ కేవలం భూమి మాత్రమే కాదు, కొన్నిసార్లు ఆత్మ అన్నిటికంటే ఎండిపోయిన నేల." అతను ఒక చిన్న పాత బైబిల్ తెరిచి మెల్లగా ఇలా చదివాడు. "నేను దప్పికగొనిన వాని మీద నీళ్లు, ఎండిన భూమి మీద ప్రవాహములు కుమ్మరించెదను. నీ సంతానము మీద నా ఆత్మను కుమ్మరించెదను." ఆ మాటలు యెహోషువలో ఏదో ఒక లోతును కదిలించాయి. చాలా కాలం తర్వాత మొదటిసారిగా అతను మోకరిల్లి ప్రార్థించాడు. వర్షం కోసం కాదు, తన పునరుద్ధరణ కోసం. "దేవుడా" అని అతను గుసగుసలాడాడు, "నేను నీవు తప్ప అన్నిటి వెనుక పరిగెత్తాను. నా ఎండిన హృదయాన్ని మళ్ళీ నింపుము." ఆ రోజు నుండి ఏదో మారడం మొదలయింది. ఆకాశంలో ఇంకా మేఘాలు లేకపోయినా యెహోషువ హృదయం శాంతిని పొందింది. అతను ఇతరులకు సహాయం చేయడం ప్రారంభించాడు. ఆహారాన్ని పంచుకోవడం, ఒంటరి వారిని ఓదార్చడం మరియు ఆశను పెంపొందించే మాటలు మాట్లాడటం వంటి చేసేవాడు. కరువు కాలంలో కూడా యెహోషువ తనలో ఒక నదిని మోస్తున్నాడని ప్రజలు గమనించారు. ఒక ఉదయం నెలల తరబడి నిరీక్షణ తర్వాత మొదటి వాన చినుకలు పడటం మొదలయ్యాయి. మెల్లగా, సున్నితంగా, దాహంతో ఉన్న భూమిని తడిపాయి. యెహోషువ ఆకాశం వైపు మొహం ఎత్తి చిరునవ్వు నవ్వాడు. అతని ఆత్మ పునరుజ్జీవింపబడినట్లే భూమి కూడా పునరుజ్జీవింపబడింది. పాఠం: మనం దాహం తీర్చుకునే హృదయాలతో దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన తన ఆత్మను మనపై కుమ్మరిస్తాడు. మనం కేవలం సేదతీరడమే కాదు, ఇతరులకు దీవెనకరమైన ప్రవాహములుగా మారుతాము. "నేను దప్పిక గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను." యెషయా రాసిన గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనం.